సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ లెజెండరీ బజాజ్ పల్సర్ 220F బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ బజాజ్ పల్సర్ 220F లో ఏ కలర్స్ అవైలబుల్గా ఉంది, దీని యొక్క మైలేజ్ ఏంటి, అలాగే 2026లో ఏమైనా కొత్తగా అప్డేట్స్ అనేది తీసుకొచ్చారా లేదా, అలాగే ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, అలాగే డౌన్ పేమెంట్, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లారిటీగా పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎంతమంది 220F లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే 220F లవర్స్ అందరూ కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి ఒక వేరియంట్ మాత్రమే అయితే ఉంటుంది 220F అనేది. అలాగే ఈ బైక్ అనేది మనకి కంప్లీట్ గా 4 కలర్స్ మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది కాపర్ బీజ్ కలర్ అనమాట. అండ్ ఇంకా ఇది మనకి బ్లాక్ రెడ్ ఉంటుంది, అలాగే బ్లాక్ బ్లూ ఉంటుంది, అలాగే కొత్తగా మనకి గ్రీన్ కలర్ కూడా ఒకటి యాడ్ చేశారు. సో 4 కలర్స్ లో మీరు ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో ఈ 4 కలర్స్ లో మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది వీళ్ళు తీసుకొచ్చిన కొత్త అప్డేట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో అప్డేట్ లో భాగంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రాఫిక్స్ అనేవి కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారనమాట. ప్రీవియస్ గా ఇక్కడ మనకి ట్యాంక్ పైన 220 అని చెప్పేసి పెద్ద స్టిక్కరింగ్ అయితే ఉండదు కదా, దాన్ని అయితే రిమూవ్ చేసి ఇప్పుడు మనకి కొంచెం మినిమల్ గా మనకి గ్రాఫిక్స్ అనేవి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే ఇంకొక అప్డేట్ దీని యొక్క టన్ బ్లింకర్స్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ గా మనకి హాలోజన్ బల్బ్ ఉండేవి కదా, సో వాటిని అయితే మనకి ఎల్ఈడికి అయితే అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఇవి మేజర్ గా ఈ వెహికల్ లో జరిగిన అప్డేట్స్ అయితే ఇవన్నమాట. ఇక రిమైనింగ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి కూడా మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ లో మేజర్ అట్రాక్టివ్ థింగ్ ఏదైనా ఉందంటే మాత్రం అది ఖచ్చితంగా దీని యొక్క డూమ్ యొక్క సెటప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ డూమ్ యొక్క సెటప్ ఈ బైక్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్తుంది అనమాట లుకింగ్ పరంగా అయితే. సో డూమ్ అంతా కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీ ఉంటుంది అనమాట. చూడొచ్చు ఇదంతా మనకి ఫైబర్ బాడీ అని చెప్పొచ్చు. అలాగే ఈ డూమ్ కి ఇంకొక మేజర్ అట్రాక్టివ్ ఖచ్చితంగా దీని యొక్క మిర్రర్స్ అని చెప్పొచ్చు. సో మిర్రర్స్ అనేవి లేకపోతే మాత్రం ఈ బైక్ అసలు చూడలేమన్నమాట. సో ఆ విధంగా మనకి దీని యొక్క మిర్రర్స్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ముందుగా మాట్లాడుకున్నట్టు టర్న్ బ్లింకర్స్ అనేవి కంప్లీట్ గా ఎల్ఈడితో ఉంటాయి. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి ఎల్ఈడి బ్లింకర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఎటువంటి హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ అయితే లేవు, మనకి ఓన్లీ ఎల్ఈడి బ్లింకర్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ కూడా చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ హెడ్ లైంప్ అనేది ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. సో మనకి హెడ్ లైట్ సెటప్ లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ అనమాట. ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీ ఇచ్చారని చెప్పొచ్చు. సో దీనిపైన ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే కింద చూసుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా మ్యాటీ బ్లాక్ అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 90/90 70 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి కంప్లీట్ గా యూరో గ్రిప్ అని చెప్పొచ్చు. అలాగే వీల్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు, కంప్లీట్ గా బ్లాక్ కలర్ లోనే ఇవ్వడం జరిగింది. అలాగే వీల్ పైన ఇక్కడ మనకి బీజ్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అనేది వీల్ పైన అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ ఇక్కడ 280mm డిస్క్ బ్రేక్ తో పాటు సింగిల్ ఛానల్ ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఏమో RLP సెన్సార్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఎటువంటి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తెలియదు, ఓన్లీ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో మాత్రమే రావడం జరుగుతుంది. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది మనం ఫర్దర్ గా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు 220F నుంచి అయితే. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజన్ కాబట్టి ఇంజన్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ గా ఈ వెహికల్ లో 220cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B ఆయిల్ కూల్డ్ SOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది మాక్సిమం 20.9 PS పవర్ ని 8500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తే మాక్సిమం టార్క్ అనేది 18.5 Nm టార్క్ ని 7000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను రైడ్ చేసినప్పుడు రైడ్ రివ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ గార్డ్ అయితే ఉంది. అలాగే కింద చూసుకుంటే ఇక్కడ ఇంజిన్ కౌల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి మంచి స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఇది కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్ తోనే రావడం జరుగుతుంది. దీనిపైన కూడా స్టిక్కరింగ్ చూడొచ్చు, బీజ్ అలాగే సిల్వర్ కలర్ అలాగే కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇది కూడా మనకి గట్టిగానే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్ కి సఫిషియెంట్ గా ఉందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో 5-speed గేర్ బాక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ మనకి త్రూ షిఫ్టర్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో గేర్ షిఫ్టింగ్ కూడా ఎలా ఉందో మీకు రైడ్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సైడ్ ప్యానల్స్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీ అనమాట. సో ఇది కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీ అయితే ఉంటుంది. దీనిపైన అంతా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో 220F అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సారీ గార్డ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ స్టెప్ పుట్టర్స్ అనేది మిస్ అవుతుంది. అండ్ డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా
ఓపెన్ టైప్ చైన్తోనే రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్ మధ్యలో ఒకసారి మనం చైన్ అనేది క్లీన్ చేసుకుంటే చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే చైన్ నుంచి కూడా మనం సౌండ్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు, మనకి ఎండ్యూరెన్స్ నైట్రాక్స్ నుంచి మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. మనకి ప్రీవియస్గా ఏవైతే ఉన్నాయో సేమ్ సస్పెన్షన్ చెప్పొచ్చు. ఇది మనం కావాలనుకుంటే ఈ హైట్ కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 120/80 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి కంప్లీట్ గా యూరో గ్రిప్ టైర్ అని చెప్పొచ్చు. అలాగే వీల్ కూడా మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఉంటుంది. వీల్ పైన సిల్వర్ అలాగే బీజ్ కలర్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఐకానిక్ బ్యాక్ సైడ్ ఎల్ఈడి టైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. యాజువల్ గా అయితే ఉంటుంది, ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. సో బ్యాక్ సైడ్ హగ్గర్ అనేది మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జాస్ట్ పైప్ అయితే కనిపిస్తుంది. సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. అలాగే నెక్స్ట్ ఇంకా సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్ప్లింట్ సీట్ అనేది ఇవ్వడం జరిగింది. సీట్ యొక్క క్వశ్చనింగ్ అయితే మాత్రం బాగుంది. ప్రీవియస్ జనరేషన్ తో కంపారిజన్ ఉంటే మనకి కొంచెం ఫోమ్ క్వశ్చనింగ్ అనేది ఇంకా బెటర్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి స్ప్లింట్ గ్రాబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇది యూత్ కి సెట్ అవుతుంది. అలాగే మీరు ఒకవేళ అడ్జస్ట్ అయి కూర్చుంటే కనుక ఫ్యామిలీ కూడా సెట్ అవుతుంది. అంటే మీరు లోకల్లో తిరగడానికి అయితే ఓకే, కానీ మీరు మరీ హెవీ లాంగ్ డ్రైవ్స్ వెళ్తానంటే మాత్రం ఫ్యామిలీ పరంగా ఇది సెట్ అవ్వదు. అలాగే దీని యొక్క సీట్ హైట్ అనేది 795 తో డిజైన్ చేశారు. మినిమం మీరు 5.2 5.3 ఉన్నా కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. నేను 5.8 హైట్ అయితే ఉన్నాను. చూడొచ్చు నాకు ఫుట్ అనేది ఫ్లాట్ అయితే ఉందన్నమాట, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ దీని యొక్క కర్వ్ వెయిట్ కూడా 160 kg వెయిట్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. మరింత ఓవర్ వెయిట్ అని చెప్పలేం కానీ, అలానే మరి అంత లైట్ వెయిట్ అని చెప్పలేం కానీ మీడియం గా అయితే ఉంటుంది. బట్ రైడింగ్ చేసినప్పుడు మాత్రం అసలు మనం వెయిట్ ఉన్న ఫీలింగ్ గా మనకైతే అనిపించదు. నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 15 లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. సో మెటల్ ట్యాంక్ కాబట్టి ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అలాగే ట్యాంక్ పైన ఇక్కడ మనకి పల్సర్ 3D బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ట్యాంక్ ప్యాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇటువంటి కేబుల్స్ రావడం వల్ల మనం ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మనం దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 220cc అయినప్పటికీ మనం అప్రాక్సిమేట్లీ 40 నుంచి 42 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో పర్సన్ టు పర్సన్ అయితే మైలేజ్ అనేది వ్యారీ అయితే అవుతుంది. నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి నాకు పర్సనల్ గా చాలా బాగా అయితే ఇష్టం అనమాట. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీన్ లో బీన్ తో పాటు పాసివ్ అనేది ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. ఫ్రంట్ ఇక్కడ మనకి మోడ్ అనే ఒక బటన్ అయితే ఉంది. దీని ద్వారా మనం కన్సోల్ ఫీచర్ అనేవి ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే అన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. కింద హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో హార్న్ అనేది చాలా లౌడ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ ఆప్షన్ దీంట్లో మనకి లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. దీంట్లో మనకి వేవ్ బైట్ కీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బజాజ్ లోగోతో మనకి కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ చూడొచ్చు. మనకి దీంట్లో కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా మనకి పర్లేదు బాగానే అయితే ఉంది. అండ్ కన్సోల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ డిజిటల్ ఆర్పిమీటర్ కనిపిస్తుంది. అలాగే డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది. అలాగే పైన క్లాక్ అయితే ఉంది. అండ్ చూసుకుంటే మనకి సైడ్ ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది. అలాగే ఇక్కడ లో ఆయిల్ ఇండికేటర్ కనిపిస్తుంది, హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది. అలాగే ఇక్కడ ట్రిప్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ తెలుసుకోవచ్చు, డిస్టెన్స్ ఎంటీ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ ఇంకా బ్లూటూత్ సపోర్ట్ ఉంది. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంది. సో సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. ఇలా మనకి చాలా డే టు డే లైఫ్ లో మనకి ఏవైతే యూస్ఫుల్ ఉంటాయో అవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ఇన్బిల్ట్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే కన్సోల్ పక్కన టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 1,29,422 రూపాయలు అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 1,65,000 రూపీస్ వరకు అయితే ఉంది. సో డౌన్ పేమెంట్ అనేది మీకు మినిమం 40,000 అయితే ఉంటుంది. సో ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఇంకా మనకి తక్కువ కూడా అవుతుంది, 30-35 కూడా అవుతుంది. సో ఒకసారి అమలాపురంలో ఉన్న బజాజ్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. మీకు వాళ్ళు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి కానీ, ఆఫర్స్ గురించి కానీ, డౌన్ పేమెంట్ గురించి కానీ మీకు ఎగ్జాక్ట్ గా మీకు వాళ్ళు చెప్తారు. ఫ్రెండ్స్, ఈ బైక్ నేను షోరూమ్ నుంచి తీసుకున్న తర్వాత చాలాసేపు నుంచి అయితే రైడ్ చేస్తున్నాను. సో నా మొత్తం రైడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో 220F గురించి మనం చెప్పాలంటే ఇది ఒక లెజెండరీ వెహికల్ అని
చెప్పొచ్చు. సో ఒకనొక టైంలో మనకి ఈ బైక్ని డిస్కంటిన్యూ కూడా చేశారు. డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఆ 220F లెగసీ కంటిన్యూ చేయడం కోసం, ఆ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కోసం మళ్ళీ ఈ బైక్ని అయితే రీలాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో రీలాంచ్ చేసినప్పుడు కూడా కొత్తగా అయితే ఏమీ తీసుకురాలేదు ఫీచర్స్ అనేవి. జస్ట్ లైక్ మనకి ఆ డిజైన్ తప్పిస్తే మనకి లైక్ స్టిక్కర్కి తప్పిస్తే మనకి ఇంకా ఎటువంటి చేంజ్ అనేది తీసుకురాలేదు. సో తర్వాత ఇప్పుడు మనకి 1 by 1 ఒక్కొక్క అప్డేట్ అనేది తీసుకొస్తారని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఈ డిజిటల్ మీటర్ చేంజ్ చేశారు, తర్వాత గ్రాఫిక్స్ అనేవి చేంజ్ చేశారు, అండ్ ఇంకా ఛార్జింగ్ పోర్ట్ యాడ్ చేశారు, అండ్ టర్న్ బ్లింకర్స్ అనేవి యాడ్ చేశారు. ఇలా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు అప్డేట్ అయితే చేసుకుంటూ వస్తున్నారని చెప్పొచ్చు. సో 220F అనేది ఒక లెజెండరీ వెహికల్, మనం దీనికి ఎటువంటి సందేహం అయితే లేదు ఆ మాట అనడానికి అయితే. సో 220F లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బైక్ అని తీసుకుంటారో. ఈ బైక్ ఫీచర్స్ అనేవి ఎలా ఉన్నా కానీ, అండ్ ప్రైస్ ఎలా ఉన్నా, అండ్ నెక్స్ట్ దీని ఫీచర్స్ ఎలా ఉన్నా కానీ, సో 220Fకి ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఆ ఫ్యాన్స్ కోసం మాత్రమే మళ్ళీ దీన్ని రీలాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ ఇక ఇంజిన్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో టెక్నికల్గా 220cc ఇంజిన్ అయితే ఉంటుంది. ఆయిల్ కూలింగ్ టెక్నాలజీతో మనకి ఇంజిన్ అయితే ఉంటుంది. సో 20.9 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 18.5 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి బాగానే అయితే ఉంది. కొంచెం లిటిల్ బిట్ హార్డ్ అయితే అనిపిస్తుంది అనమాట. మరి అంత సాఫ్ట్ అయితే ఏమీ లేదు, కొంచెం లిటిల్ బిట్ మనకి హార్డ్ అయితే ఉంటుంది గేర్ షిఫ్టింగ్ అనేది మనం చేసుకున్నప్పుడు అయితే. అండ్ ఇంకొకటి మేజర్గా ఈ వెహికల్లో దీని క్లచ్ అనమాట చాలా అంటే చాలా హార్డ్ అయితే ఉంటుంది క్లచ్ అనేది. సో మనం అసలు ఈ 4 ఫింగర్స్తో కూడా మనం హ్యాండ్ చేయాలన్నా కూడా కొంచెం మనకి హార్డ్ అయితే అనిపిస్తుంది. అదే మనం N160 మనం చూసుకున్నట్టయితే కనుక సో మనం సింగిల్ ఫింగర్తో మనం హ్యాండిల్ ఇచ్చేదాన్ని. సో ఆ టైప్ ఆఫ్లో మనకి దీంట్లో కూడా క్లచ్ అనేది తీసుకొస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. సో N160లో ఉన్న క్లచ్ అయితే మాత్రం అసలు వేరే ఏ బైక్స్ కూడా లేదు. సో అంత స్మూత్ అయితే ఉంటుంది. సో ఇదైతే మాత్రం మనం ఈ 4 ఫింగర్స్తో మనం హ్యాండిల్ చేయాలన్నా కూడా మనకి కొంచెం ఇబ్బంది అయితే అవుతుందన్నమాట, కొంచెం హార్డ్ అయితే అనిపిస్తుంది. అండ్ హ్యాండ్ బార్ కంఫర్ట్ మనకి బాగుంటుంది ఈ వెహికల్లో అయితే. సో చాలా స్పోర్టీగా ఉంటేనే మనకి ఒక స్టైలిష్ లుక్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది, మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ సీట్ కూడా మనకి కొంచెం అప్డేట్ అయితే చేశారు నాకు అది అనిపించింది అనమాట. సో ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఉన్న సీట్ మనకి క్వశ్చనింగ్ అనేది కొంచెం హార్డ్ అయితే ఉండేది, బట్ ఈ సీట్ మనకి కొంచెం ఫోమ్ క్వశ్చనింగ్ అనేది బాగుంది. సో పిల్లలకి కానీ లేదంటే మనకి రైడర్కి కానీ ఫోమ్ క్వశ్చనింగ్ బాగుంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ బైక్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్యామిలీ పర్పస్లో చూస్తుంటే మాత్రం మీరు ఒకసారి షోరూమ్ మీద విజిట్ చేసి ఒకసారి చూడండి. సో ఫ్యామిలీకి కూడా పర్లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ సీట్ మనకి మరి అంత బంపులు అయితే ఉంటుంది అనమాట, అంటే హైట్ ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. లైక్ R15లో కానీ లేదంటే మనకి RC160 ఇలా వాటిలో కంపేర్ చేసుకుంటే మనకి అంత బంప్ అయితే ఉంటుంది సీట్ అనేది. సో మనకి ఫ్యామిలీకి కూడా మీరు కొంచెం ఎడ్జిట్ అయి కూర్చుంటే కనుక పర్లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ లైటింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఒక టర్న్ బ్లింకర్స్ మాత్రమే మనకి కొత్తగా అప్డేట్ చేశారనమాట. అండ్ రిమైనింగ్ మనకి హెడ్ లైట్ కానీ టెయిల్ లైట్ కానీ అంతా కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది. లైటింగ్ విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా మనకి దీని సస్పెన్స్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది. మనకి ఫ్రంట్ సైడ్ 37mm అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. సో వాటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుంది. అలానే మరి అంత సాఫ్ట్గా ఉంటుందని చెప్పలేము, లేదంటే మరి అంత హార్డ్గా ఉంటుందని చెప్పలేము అనమాట. సో బాగుంటుంది, ఓకే మనకి ఎన్ఎఫ్ అని చెప్పొచ్చు. బట్ బ్యాక్ సైడ్ మోనో షాక్ తీసుకొస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో అది కూడా మనం ఫర్దర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ 220Fలో అయితే. అండ్ ట్యాంక్ అనేది మనకి కంప్లీట్గా 15 లీటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో పెద్ద ట్యాంక్ అనమాట. సో ఈ 220F అనేది మనకి సేమ్ యాజ్ ఎలా ఉంటుందంటే పల్సర్ 150 ట్విన్ డిస్క్ ఉంటుంది కదా, సో ఆ టైప్ ఆఫ్ అయితే ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ సిమిలర్ స్పెక్స్ అయితే ఉంటాయి, బట్ ఏంటంటే ఈ డూమ్ అనేది మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అలాగే 220cc ఇంజిన్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి మేజర్గా అయితే. అండ్ రిమైనింగ్ బ్యాక్ సెక్షన్ టైర్ కూడా మనకి 120 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. సో ట్విన్ డిస్క్లో కూడా మనకి 120 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఏమో 90/90 టైర్ అయితే ఉంటుంది. సో టైర్స్ గ్రిప్ కూడా మనకి బాగుంటుంది ఈ వెహికల్లో అయితే. మనం ఎంత టాప్ స్పీడ్లో రైడ్ చేసినా కానీ లేదంటే మనం కార్నరింగ్ చేసినప్పుడు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, బాగుంటుంది టైర్స్ యొక్క గ్రిప్ అనేది. అండ్ ఇంకా దీని బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఏమో 230mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో బ్రేకింగ్ బైట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీకు నేను ఫాస్ట్గా వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చిన్నపాటి టర్నింగ్ అయితే ఉంటుంది చేసేసి మీకు బ్రేకింగ్ బైట్ కూడా ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, మనం రెగ్యులర్గా చేసుకునే హైవే మీదకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒకసారి మనం బ్రేకింగ్ బైట్ చెక్ చేద్దాం, అలాగే పర్ఫార్మెన్స్ కూడా చెక్ చేద్దాం. 4th and 5th ఓకే 5 గేర్లు అయితే వేసేసా, మంచి స్పీడ్లో వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు బ్రేకింగ్ బైట్ చూద్దాం. ఇక్కడ వరకు కూడా యాక్సిడెంట్ అవ్వలేదు, నేను ఇక్కడ ఆగాలనుకున్నా చూడండి. ఓకే ఓకే నేను చాలా దగ్గరగా పెట్టుకున్నాను, ఎందుకంటే చూడొచ్చు
నేను చాలా స్పీడ్గా వచ్చి దగ్గర ఆగదాం అనుకున్నా, బట్ ఏంటంటే కొంచెం వెళ్ళింది, ఎదరికైతే వెళ్ళింది. పర్లేదు, ఓకే. ఇంకొకసారి మళ్ళీ బ్రేకింగ్ బైట్ మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి, ఎందుకంటే నేను చాలా దగ్గరగా పెట్టుకున్నాను అది, అందుకే కొంచెం అనుకున్న చోట అయితే ఆగలేదు. ఒకసారి మళ్ళీ మీకు చేసి చూపిస్తాను చూడండి బ్రేకింగ్ బైట్ యాక్యురెన్సీ ఏ విధంగా ఉందో. 4 హ్యాండ్ ఫిఫ్త్. ఓకే, ఇప్పటి వరకు కూడా యాక్సిలేటర్ నేను డౌన్ చేయలేదు, ఈ బోర్డు దగ్గర ఆగాలనుకున్నా. ఓకే, చూడొచ్చు నేను. వాట్ ఏ బ్రేకింగ్ సరే, బ్రేక్ దా బోర్డు కన్నా కొంచెం ముందు ఆగాను, ఎందుకంటే నేను ఇందాకైతే మాత్రం చాలా దగ్గరగా పెట్టుకున్నాను డిస్టెన్స్ అనేది, బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది, అందుకే ఆగలేదు. బాగుంది బ్రేకింగ్ బైట్ బాగుంది, బట్ బ్యాక్ సైడ్ అనేది కొంచెం మనకి ఎంగేజ్ అయితే అవ్వట్లేదు అంత ప్రాపర్గా అయితే ఏమి. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, బ్యాక్ సైడ్ డిస్క్ అంత ప్రాపర్గా మనకి ఎంగేజ్ అవ్వదు అనమాట. సో ఇది కూడా అంతే. ఓకే, RLP సెన్సార్ ఉంటే వాళ్ళు ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి, నేను అంత హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు కూడా మనకి బ్యాక్ సైడ్ వీల్ అనేది పైకి రావలేదు, స్కిడ్ అవ్వలేదు, బాగుంది. అండ్ ముఖ్యంగా స్టెబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఈ వెహికల్ అయితే. సో ఎంత స్పీడ్లో వెళ్ళినా కూడా మనకి ఆ స్టెబిలిటీ అయితే మాత్రం ఎక్కడ కూడా మిస్ అయితే అవ్వట్లేదు, బాగుంది స్టెబిలిటీ అనేది. ఇక పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 220cc ఇంజిన్ బాగుంది, పెర్ఫార్మెన్స్ అనేది ఫస్ట్ గేర్ నుంచి కూడా మనకి ఇనిషియల్ పుల్ అయితే మాత్రం బాగుంది. సో మనకి ఆ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్గా, చాలా స్మూత్గా కనిపిస్తుంది. మీకు ఫస్ట్ గేర్ నుంచి కూడా మీరు మంచి థ్రిల్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు ఈ వెహికల్ అయితే. సో ఆ పవర్ అనేది మనకి ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది అనమాట ఈ వెహికల్కి అయితే. బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకి మిడ్లో కానీ టాప్లో కానీ ఎక్కడ కూడా మనకి లాగ్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉండదు. మనకి యాక్సిలరేటర్ ఇస్తున్నప్పుడు మనకి మంచి థ్రిల్ అయితే మీరు అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ వైబ్రేషన్స్ ఉన్నాయని మాట్లాడుకుంటే కనుక సో లిటిల్ బిట్ అయితే ఉంది, మరి అంత టూ మచ్ ఆఫ్ వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు, కానీ మనకి లిటిల్ బిట్ అయితే ఉంది. ఎందుకంటే ఇది మనకి అటాచ్ అయితే అవుతుంది కదా, ఈ మొత్తం ఎక్స్టెన్షన్ కౌల్స్ ఉన్నాయి కదా దీనికి, ఈ హెడ్ లైట్ యొక్క కౌల్ అనేది ఇదంతా కూడా మనకి ఇక్కడ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం లిటిల్ బిట్ అయితే మనకి వైబ్రేషన్స్ వస్తున్నాయి. అస్సలు లేవని చెప్పలేను, అలానే మరింత ఎక్కువ ఉన్నాయని చెప్పలేను, కానీ లిటిల్ బిట్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎక్కువగా చాలా మంది కంప్లైంట్ చేసేది ఈ వైబ్రేషన్స్ గురించి అయితే. సో వైబ్రేషన్స్ అయితే మాత్రం లిటిల్ బిట్ అయితే ఉంది. ఇదైతే మీరు ఒకసారి మీరు రైడ్ చేసినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఆ వైబ్రేషన్స్ అనేవి మీకు పర్లేదు అనుకుంటే కనుక ఓకే, లేదంటే మాత్రం ఒకసారి మీరు చూడండి, ఆలోచించుకోండి. బట్ ఏంటంటే మనం ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా హెవీ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి, బట్ రైడింగ్లో మాత్రం అంత హెవీ అయితే వైబ్రేషన్స్ అయితే లేవని చెప్పొచ్చు. అండ్ హీటింగ్ కూడా మరి అంత అసలు ఓవర్ హీట్ అయితే ఏం లేదు, లిటిల్ బిట్ మనకి హీట్ అయితే అవుతుంది, మరి అంత ఓవర్ హీట్ అయితే ఏం కాదు. సో దీంట్లో మనకి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అయితే మనకి యూస్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈ వెహికల్లో మనం మాట్లాడుకోవాల్సింది టర్నింగ్ రేడియస్ అనమాట. సో టర్నింగ్ రేడియస్ కూడా మనం ఒకసారి అయితే చెక్అవుట్ చేద్దాం ఫ్రంట్కి వెళ్ళి అయితే. సో మనం రెగ్యులర్గా ఈ బార్డర్ దగ్గర నుంచి అయితే మనం టెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు కూడా మనం టెస్ట్ చేద్దాం. యాక్చువల్గా మనం ఈరోజు కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళలేదు. ఓకే, బ్యాక్ సైడ్ ఏం రావట్లేదు కదా, సో చూద్దాం. సో పల్సర్ 150 అనేది మనకి ఈ రేంజ్లో టర్న్ అయింది. సో 220Fలో కూడా మనకి అదే రేంజ్ టర్నింగ్ రేడియస్ అయితే ఉంది. ఇది 2-వే రోడ్డు, మనకి చూసుకుంటే హాఫ్ రోడ్లో మనకి టర్న్ అయితే అయిపోయింది, పర్లేదు. ఏంటంటే కొంచెం మరీ అంత చిన్నగా ఉంటే ఆ రోడ్లో మనకి టర్నింగ్ రేడియస్ తక్కువ అనిపిస్తుంది, కానీ కొంచెం పెద్దగా అయితే ఉండదు. పల్సర్ బైక్ అయినా ఈ 220F బైక్ అయినా మనకి టర్నింగ్ రేడియస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. అండ్ ఇక ఓవరాల్గా మనం ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొకటి మనం కన్సోల్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో స్టిక్కర్ తీసేద్దాం. అలాగే మనం మాట్లాడుకోవాల్సింది ఈ కన్సోల్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో కన్సోల్ యొక్క విజిబిలిటీ అనేది పర్లేదు, బాగానే అయితే ఉంది. సో ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అని చెప్పొచ్చు. సో కన్సోల్లో మనకి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ ఉంటాయి, అండ్ ఇంకా క్లాక్ ఉంటుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ మాత్రం మిస్ అవుతుంది, ఇది ఒక్కటి తీసుకొస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట బైక్ అనేది. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఈ 220Fలో మనకి కావాలి. సో మేబీ అది ఇన్ ఫ్యూచర్లో అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ బ్లూటూత్ సపోర్ట్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంది. సో టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో అన్నీ ఉన్నాయి, బట్ ఏంటంటే ఆ గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఇచ్చింటే బాగుండేది. సో ఇక ఓవరాల్గా మనకి ఇది 1,65,000 అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది ఆన్ రోడ్ అన్నది.
సో ఆ ప్రైస్ బ్రాకెట్లో మాత్రం ఖచ్చితంగా ఇది కిల్లర్ బైక్ అని చెప్పొచ్చు. సో మనకి జిఎస్టీ స్లాబ్లోకి వచ్చిన తర్వాత మనకి వెహికల్ యొక్క కాస్ట్ మనకి తగ్గిందని చెప్పొచ్చు. ప్రీవియస్గా ఇది మనకి 1,85,000 వరకు కూడా సేల్ చేశారు 2 years బ్యాక్ అయితే. సో 1 year 2 year బ్యాక్ అయితే. బట్ ఇప్పుడు మనకి జిఎస్టీ 18% స్లాబ్లోకి వచ్చిన తర్వాత మనకి దీనికి ప్రైస్ అనేది చాలా వరకు తగ్గింది. సో ఖచ్చితంగా ఆ ప్రైస్ బ్రాకెట్ మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా కిల్లర్ బైక్ అనే చెప్పొచ్చు. బట్ 220F గురించి నా ఒపీనియన్ మీకు చెప్తాను. సో 220F అనేది ఒక లెజెండరీ వెహికల్. సో దీనికైతే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది, యూఎస్డి ఫోక్స్ అయితే వస్తాయి, అండ్ ఇంకా కలర్ కన్సోల్ వస్తుంది, అండ్ క్రూజ్ కంట్రోల్, ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ కూడా మనకి రైడింగ్ మోడ్స్ ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా అయితే చూస్తాము. బట్ ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ఇయర్ కానీ లేదంటే 2 years కానీ వీళ్ళైతే అప్డేట్ చేస్తారు. సో ఎందుకంటే అన్ని అప్డేట్లు ఒకేసారి చేస్తే మాత్రం వాళ్ళకి ఇంకా అప్డేట్ చేయడానికి ఏమి ఉండదు కాబట్టి సో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన ఫీచర్స్ అన్ని మాత్రం ఫ్యూచర్లో మనం చూస్తాము. ఎందుకంటే 220F అనేది ఒక ఐకానిక్ లెజెండరీ బైక్ అని చెప్పొచ్చు. సో దీనికి ఒక బేవత్సమైన క్రేజ్ అయితే ఉంది మార్కెట్లో అయితే, యూత్లో అయితే. సో ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పుకున్న ఫీచర్స్ అన్ని మనం ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రైస్ అనేది ఎక్కువైనా కానీ ఈ బైక్ అయితే కొంటారు. సో దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. సో అప్పటికి ఇప్పటికీ దీని యొక్క క్రేజ్ అయితే మాత్రం తగ్గలేదు. సో మీలో ఎంతమంది 220F లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది మొత్తానికి అయితే ఓవరాల్గా అయితే సో ఈ బైక్ అనేది ఎవరైతే 220F లవర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే సెపరేట్ బైక్ అని చెప్పొచ్చు. సో ఇది మొత్తానికి అయితే 220F యొక్క కంప్లీట్ ఇది వాళ్ళు తీసుకోవాలి వీళ్ళు తీసుకోవాలని చెప్పడానికి రికమెండేషన్ చేయడానికి ఏమైతే లేదు. దీంట్లో కాన్స్ అంటే మాత్రం సో ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని వీళ్ళైతే అప్డేట్ చేయాలి. బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్, అలాగే యూఎస్డి ఫోక్స్, అలాగే డిజిటల్ మీటర్, అండ్ ఇంకా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇవన్నీ కూడా మనకి ఉండాలి ఈ బైక్ అయితే. అవన్నీ కూడా మనం ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే చూస్తాము. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 220F యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.